ముస్లిం పెద్దల్ని ముందు పెట్టి ఉద్యమిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ వేతనాలకు సంబంధించి. ఇమాములు మౌజన్లకి గౌరవ వేతనం అందట్లేదట. మొన్న ఈ మధ్యనే 6-7 నెలలది ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అది 6-7 నెలలది ఇచ్చారు, అసలైతే 17 నెలలది ఇవ్వాలట. జగన్ దిగిపోయే టైంలో 3 నెలల పాటు ఎలక్షన్ కోడ్ కారణంగా ఇవ్వలేదు, అప్పుడు 3 నెలలు, ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు కాబట్టి 14 + 3 17 నెలలది ఇవ్వాల్సి ఉంటే 11 నెలల గౌరవ వేతనం ఆపేశారు, 6 నెలలది ఇచ్చేసి అదే ఇచ్చారని చెప్తున్నారు. మిగతా డబ్బులు కూడా రిలీజ్ చేయాలి అంటూ ఆందోళన చేస్తుంది. అసలు విశేషం ఏంటంటే అసలు ఎందుకు ఇవ్వాలి అని, ఇమాములు మౌజములకు ఎందుకు ఇవ్వాలి? అవి ఏమన్నా ప్రభుత్వం చేతులు ఉంటాయా? మసీదులు లేదు కదా, డబ్బులు వాళ్ళే తీసుకుంటారు కదా, ప్రజలకు ఎందుకు చెందుతాయి? అక్కడ ఆస్తులన్నీ దానికి సంబంధించిన ఆస్తులు ఉంటే వక్ఫ్ బోర్డుకి వెళ్తుంది, అది వాళ్ళకి వెళ్తుంది కదా. ఇప్పుడు అదేమంటే అర్చకులకి ఇస్తున్నారని చెప్తే పచ్చి అబద్ధం. అర్చకులకి జీతం దేవాదాయ శాఖ డబ్బుల్లో నుంచి ఇస్తారు. మౌజములకి వీళ్ళందరికీ ఇచ్చేటటువంటి డబ్బులు ఎవరివి? ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తారు. అట్లాగే క్రైస్తవులకి ఇచ్చేటటువంటి డబ్బులు ఎవరివి? ఖజానా నుంచి. క్రైస్తవ సంస్థల నుంచి, చర్చిల నుంచి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వస్తాయా? లేదా అవి ఏమన్నా ప్రభుత్వం నిర్వహిస్తుందా? లేదే. మసీదులు చర్చిలు వాళ్ళకి నిర్వహించుకుంటారు, డబ్బులు కూడా వాళ్ళ ఏళ్ళకే వెళ్తాయి. అదే గుళ్ళ డబ్బులు దేవాదాయ శాఖకి వెళ్తే ఆ దేవాదాయ శాఖ డబ్బుల్ని ప్రభుత్వం వాడుతోంది. అదే ఇక్కడ తేడా.